స్వీట్ హౌ ఆర్ యూ ఫీలింగ్? గ్రేట్ అంట. ఫుల్ చలి ఉంది ఇక్కడ. వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇవ్వండి మ్యాప్ చూడండి ఎట్లుందో. మొత్తం జిక్కా ఉంది. సూపర్ వ్యూ. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. మనం వెళ్తుంది బుమ్లా పాస్కి. వెళ్తూ మిగతా విషయాలని మాట్లాడదాం. ఈ మార్కెట్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు ఎక్కువ లేవంట. మేము ఎక్కువ తిరగలేదు. ఇది ఓల్డ్ మార్కెట్. ఇక్కడ 3 మార్కెట్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇంకా గ్లౌజ్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. 2 తీసుకున్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు. నాకు ఇష్టం కలెక్షన్. ఇవ్వండి తవాంగ్. ఇది గ్లౌజ్ 200 రూపీస్. మార్కెట్ నుంచి బయలుదేరినాం. బుమ్లా పాస్ మనకి 33 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 hour 11 minutes. మనం ఆగి వెళ్తాం కాబట్టి గంటన్నర టైం తీసుకున్నాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైం 11:40 అయిపోయింది. మనం వెళ్ళి రావాలి, మళ్ళీ సేలా పాస్ క్రాస్ చేయాలి, మళ్ళీ దిరాంగ్ కానీ బొమ్మిలా కానీ తీసేవాలి కాబట్టి కొంచెం హెక్టిక్ జర్నీ అవుతుంది. స్టిల్ ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా వెళ్ళాలనే ప్లాన్. ఇప్పుడు మొత్తం హిల్లీ ప్లేస్. లెఫ్ట్ చూపిస్తుందా? గూగుల్ మాత్రం నమ్ముకుంటే కొంచెం ఈ విధంగానే ట్విస్టులు ఉంటాయి. ఇక్కడ నుంచి బుమ్లా పాస్కి డైవర్జన్ ఉంది. ఇక్కడంతా ఆర్మీ చెక్ పోస్ట్, నగులా, వై జంక్షన్, క్లెమ్టా, బుమ్లా 33 కిలోమీటర్స్, సంగేశ్వర్ లేక్ 34, పీటీసో లేక్ 13 కిలోమీటర్. పీటీసో లేక్ ఫుల్ ఫామ్ ఏదో ఉంది, నేను మర్చిపోయా. బుమ్లా పాస్కి పాస్ దొరుకుతుందా లేదని చిన్న టెన్షన్ ఉండే, కానీ లోకల్లో మనకు అరేంజ్ చేస్తారు. సేమ్ డే పాస్ అవ్వదు అన్నారు, కానీ పాస్ అయితే అయిపోయింది. 9,000+ ఫీట్ నుంచి బుమ్లా పాస్కి 16,000 ఫీట్ వెళ్తాము. జస్ట్ ఇమాజిన్ దారి ఎలా ఉంటుందో. పైన అంతా కూడా స్నో ఉంటుంది అంట, అండ్ వర్షం పడే ఛాన్స్ కూడా ఉన్నాయి. పైన ఎగ్జాక్ట్లీ 11:52 అవుతుంది. చాలామంది ఆల్రెడీ పైన వెళ్ళిపోయి ఉంటున్నారు. మాతో పాటు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మళ్ళీ మనం లేట్. మీకు ఈ తవాంగ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. అంటే నేను తెలుసుకున్నవి. తవాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఒక మెయిన్ ఊరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కెమాంగ్, వెస్ట్ కెమాంగ్ అనే డిస్ట్రిక్ట్ అండర్లో వస్తుందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్కి ఇది టూరిస్ట్ క్యాపిటల్ అనుకోవచ్చు. ఈటానగర్ అనేది క్యాపిటల్ సిటీ, తవాంగ్ అనేది టూరిస్ట్ క్యాపిటల్. చాలామంది టూరిస్టులు వస్తారు. నేను అరుణాచల్ ప్రదేశ్ ఎంతమంది వస్తారా అని అనుకున్నా, కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది ఎంతమంది వస్తారో. ఈ తవాంగ్ అనేది 9,000+ ఫీట్ హైట్లో ఉంది. మ్యాక్సిమం ఎప్పుడు ఇక్కడ చలి ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు జనాలు ఎక్కువ తిరుగుతారంట. ఎందుకంటే ఇక్కడ స్కైస్ క్లియర్ ఉంటాయి. మనకు కూడా స్కై క్లియర్ లేదు యాక్చువల్గా. నిన్న లైట్ చినుకులు, ఇప్పుడు కూడా చినుకులు పడే ఛాన్స్ ఉంది. కానీ ఏప్రిల్ నుంచి జూన్ అనేది తవాంగ్ తిరగడానికి అనువైన ప్లేస్ అనమాట. ఇక్కడ మెయిన్ ఆధారం అయితే ఈ హోటల్సే కనమాట నాకు అన్నీ కూడా. ఎవరు ఎక్కువ కమర్షియల్ అనిపించలేదు నాకు. తవాంగ్ అయితే 3 to 5 days టైం స్పెండ్ చేయాలి. ప్రశాంతంగా ఉండి తిరిగితే బాగుంటుంది. కానీ మేమైతే 1 dayలోనే వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇక్కడంతా గ్రీన్ మౌంటైన్సే ఉన్నాయి. లదాఖ్కి వెళ్తే అది డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్. ఎండ వస్తుంది, చలి ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ మొత్తం చలి ఉంది, ఎండ చాలా తక్కువ, మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంది అంతే. ఇక్కడ మ్యాక్సిమం టెంపరేచర్ కూడా 15 degrees ఉంటుందంట. 15 degrees కన్నా ఎక్కువ దాటదు అని చెప్పి నేనైతే చదివాను. జస్ట్ ఇమాజిన్
ఇయర్ అలాంగ్ ఇక్కడ 15 దాటదు అంటే ఎంత చలి ఉంటుందో వీళ్ళకి అలవాటైపోతుంది. మనకు మాత్రం టైం పడుతుంది. నేను గ్లౌజ్ చేసుకోలేదు, ఆల్రెడీ నాకు చలి మొదలైంది, మధ్యలో ఆపి మళ్ళీ గ్లౌజ్ చేసుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ తవాంగ్ ఒకప్పుడు టిబెట్ వాళ్ళు పాలించేవారు. 1951లో ఇది కంప్లీట్గా ఇండియన్ గవర్నమెంట్ అధీనంలో తీసేసుకుంది. కానీ ఇప్పటికి కూడా చైనా వాళ్ళు తవాంగ్ అనేది మా టెరిటరీ అని మాట్లాడతారు అనమాట. అందుగురించే ఫైట్స్ నడుస్తున్నాయి. పైన బుమ్లాబాద్ దగ్గర కూడా మీకు ఏమంటారు చైనా బార్డర్ ఉంది. అక్కడ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలామంది మనల్ని కాపాడుతున్నారు అనమాట ఇలాంటి హార్ష్ కండిషన్స్లో కూడా. సో అది మన ఇండియన్ ఆర్మీ గొప్పతనం. ఇప్పుడైతే మనము హ్యాపీగా తవాంగ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నామంటే అది డ్యూ టు అవర్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఆర్మీ. సో అవన్నమాట నాకు తెలిసిన కొన్ని తవాంగ్ విషయాలు. ఎప్పటి నుంచి అనుకుంటుండే తవాంగ్ రావాలి అని చెప్పేసి. ఇప్పుడు కుదిరింది మనకి తవాంగ్. కానీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఇంత దూరం వచ్చినప్పుడు ఒక 2 to 3 days టైం స్పెండ్ చేస్తే బాగుంటుండే. ఎనీవేస్ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్. ఇప్పుడు ఉన్న టైంలోనే ప్రశాంతంగా మనము తిరుగుదాము, ప్రతిదీ చూసి వెళ్దాము. ఇక్కడంతా చూడండి మొత్తం జెండా కట్టు ఉన్నాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇదిగోండి తవాంగ్ సిటీ. కింద చూడొచ్చు అక్కడ మన బుద్ధ స్టాచ్యూ. చాలా మంచి ల్యాండ్స్కేప్. స్కైస్ క్లియర్ ఉంటే మాత్రం ఇంకా అదిరిపోతుండే. వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైం. ఇక్కడ చలికి చేతులు ఆల్రెడీ ఫ్రీజ్ అవుతున్నాయి, అందుకే ఆపి నేను గ్లౌజ్ వేసుకుంటున్నా. ఇదంతా ఆర్మీ ఏరియాస్. కొన్ని దగ్గర కెమెరాస్ అలా ఉండకపోవచ్చు. ఇంకా మీకు తెలిసిందే ఈ గోపురం అనేది 3-4 degrees టెంపరేచర్కి వెళ్తే బంద్ అయిపోతూ ఉంటుంది, బ్యాటరీలో అని చూపిస్తూ ఉంటుంది, మామూలుగా ఉండదు. అందుకే మనం ఫ్యూచర్లో DJI Osmo Action 5 కొనే ప్లాన్ ఉంది. అన్నీ కుదిరితే కొనేద్దాం. ఇవ్వండి మ్యాప్ చూడండి ఎట్లుందో, మొత్తం జిక్కా ఉంది. పెట్రోల్ కూడా తక్కువ ఉంది. ఇది మన మ్యాప్. పీటీసో లేక్ 9 kilometers ఉంది. మనం పీటీసో లేక్ దగ్గర ఆగుదాం. ఇక్కడ లైట్గా చినుకులు మొదలైపోయినాయి. కొండ కింద తవాంగ్ సిటీ పైన మీరు చూడొచ్చు మొత్తం ఎండ ఉంది. ఇక్కడ మాత్రం చినుకులు. కొంచెం స్టీప్ అప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో వెళ్తున్నాం. పీటీసో లేక్ 8 kilometers. అందుకోండి ఎండ చూడండి పక్క. ఐఎమ్ కర్వీషియస్, బీ స్లో. ఐఎమ్ కర్వీషియస్. పేరు ఖతర్నాక్, ఫస్ట్ టైం విన్నా ఆ పదం. కర్వీషియస్. చూడండి కిందంతా ఎండ, మంచిగా వెచ్చగా ఉంది. తవాంగ్ సిటీ మస్తు కనబడుతుంది ఇక్కడ నుంచి. సిటీ చూస్తూ ఉంటే మన మీదికి లారీ ఎక్కిపోతుంది. అబ్బా ఇదిగోండి తవాంగ్ సిటీ. ఈ ట్రిప్ ఖర్చు మొత్తం ఎంత అయిందో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్తా. లాస్ట్ వీడియోలో బైక్ రెంట్ ఎంత అయింది అన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, హోటల్స్ ఖర్చు, మా ఫ్లైట్ ఖర్చు, మొత్తం మా బడ్జెట్ ఎంత అన్నీ లెక్క పెట్టి మీకు చెప్తా లాస్ట్ వీడియోలో. గువాహతి కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి మేము. అది కూడా మా ఐటనరీలో మెయిన్ భాగం. శక్తిపీఠం కామాఖ్య అమ్మవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. ఫెల్ట్ హ్యాపీ టు సీ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ. సంగేష్కర్ లేక్, అస్సాం హిల్, క్లెమ్తా, బుమ్లా 26. ఇక్కడ మీకు కనబడుతుంది పీటీసో లేక్. పీటీసో అంటే ఫెంకాసో లేక్. అక్కడంతా కొండపైన స్నో ఉంది. ఆ లేక్ దగ్గరికి వెళ్దాం. కొంచెం ముందుకు వచ్చేసాను తెలియక. ఎలా అయితే సిక్కిం గ్యాంగ్టాక్ నుంచి నతులా పాస్కి వెళ్తామో అక్కడ మనకు వచ్చేది షాంగో లేక్. అదేవిధంగా ఈ కొండలపైన లేక్ అంటే కొంచెం ఫేమస్ అనమాట. అంటే ఇలాంటి కొండలపైన లేక్ ఉండడం అనేది గొప్ప విషయమే కదా. బండి టెంపరేచర్ మాత్రం 13 చూపిస్తుంది. 13 అయినా నాయన. ఇక్కడ 3-4 టెంపరేచర్. వెల్కమ్ ఫెంకాసో లేక్, పీటీసో లేక్. ఇక్కడంతా స్నో ఉంది. మధ్య మధ్యలో చినుకులు, స్నో, మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. కొంచెం ఫాస్ట్కి వెళ్తే అంత సంగతులు, మెల్లగా వెళ్ళడం బెటర్. హిమాలయన్ గోట్, మన హిమాలయన్ 450
కార్ అందకపోతే మాత్రం చాలా ఇబ్బంది, అంత ఈజీ కాదు కంట్రోల్ చేయడం కార్ అందకుండా. ఒక నిమిషం, బండి తిప్పడం కొంచెం ఇబ్బంది రాళ్ళ మీద. వెనకాల పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉంటే అరే 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 అమ్మో. కాలు అందడం చాలా ఇంపార్టెంట్, కొంచెం కాలు క్రామ్ పట్టుకుంది. ఓకే, బండి హైట్ ఎక్కువ ఉంది, ఇది హిమాలయను. పొట్టుకున్న వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారేమో. చలి అయితే గట్టిగా ఉంది ఇక్కడ. సో దిస్ ఇస్ వెంకాసో లేక్. ఇక్కడ ఒక 20 minutes టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, ఏదో చిన్న రెస్టారెంట్ అనుకుంటా, మొత్తం బంద్ చేస్తారు, ఇదంతా స్నోఫాల్. ఇంకా బయలుదేరుతున్నాం పైకి. అక్కడ పైన కొండ పైన ఎండ ఉంది, ఇక్కడంతా ఫాగ్ 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 నడుస్తుంది. సో అదనమాట హిమాలయాస్లో ఉండే విచిత్రాలు. మనం బాగానే పైకి వచ్చాం. ఇక్కడంతా ఆర్మీ ఏరియాస్. ఐ లవ్ నగూలా అని చెప్పి ఒక ప్లేస్ వచ్చింది, అక్కడ కెమెరా ఆన్ కాలేదు. ఇదిగోండి ఫ్రెష్ స్నో, లైట్గా ఎండ పడుతుంటే స్నో చమకం మెరుస్తుంది. టెంపరేచర్ బండిలో అయితే 7 degrees చూపిస్తుంది, ఇక్కడ 3 to 4 ఉండొచ్చు. టైం కూడా 12:57 అయిపోయింది. అక్కడ లేక్ దగ్గర టైం బాగానే స్పెండ్ చేసినాము. చూడడానికి ఏం లేదు కానీ అక్కడ ఫోటోలు దిగుతూ మాట్లాడుతూ ఈ హిమాలయన్ 450 ఒక డీటెయిల్ రివ్యూ చేస్తున్నా. ఆ రివ్యూ సంబంధించి ఒక ఇంట్రో క్లిప్ చెప్పా, అలా లేట్ అయిపోయింది. ఇక్కడ వ్యూ అదిరింది, కొన్ని ఫొటోస్ దిగినాం. ఫుల్ స్నో ఉంది. హర్ కామ్ దేశ్కే నామ్, సూపర్ వ్యూ. ఇదిగోండి స్నో పక్కనే. ఇక్కడ కొండలపైన లేక్స్ బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక లేక్. ఇక్కడ ఎవరు ఉంటారో అనుకున్న కొండలపైన, కానీ కొన్ని ఇళ్ళు కనబడుతున్నాయి. వాళ్ళు ఉండి ఏం చేస్తారో. ఇదిగోండి ఫుల్ స్నో వ్యూ. ఇక్కడ నుంచి 12.6 kilometers ఉంది. ఇంకా బుమ్లా పాస్, ఎంత ఆర్మీ బేస్ క్యాంప్స్. కెమెరా మధ్య మధ్యలో ఆగిపోతూనే ఉంది. ఈ టెంపరేచర్స్లో ఇదే ప్రాబ్లం గోప్రోతో, దండం. ఇక్కడ పాస్ చెకింగ్ అయింది, మంచి స్నో ఉంది, కెమెరా మటికి ఆగిపోతుంది. ఇక్కడ వ్యూ చూడండి, స్వర్గం లాగా ఉంది. తవాంగ్ తవాంగ్ తవాంగ్. ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది, కానీ కెమెరా మాడికి ఆగిపోతుంది. ఇవన్నీ ఆర్మీ ఏరియాస్ విత్ ఫుల్ ఆఫ్ స్నో. రోడ్స్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేశారు. ఇక్కడ బ్యాటరీ మార్చాను నేను, బ్యాటరీ చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతున్నాయి ఇలాంటి దగ్గర. కింద ఒక పెద్ద లేక్ ఉంది. ఇలాంటి మంచి పవర్ ఉన్న బండి లేకపోతే ఈ ఘాట్ ఎక్కించడం కష్టము. చాలా షార్ట్ టర్న్స్ ఉన్నాయి, ఇంకా సడన్గా స్టీప్ అప్స్ ఉన్నాయి. సో అది ఇక్కడ రోడ్ స్పెషాలిటీ. రోడ్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారు. కింద ఒక పెద్ద లేక్ ఉంది. బుమ్లా పాస్ గురించి వెయిట్ చేస్తున్నాం, మళ్ళీ కిందకి వెళ్తున్నాం మనం. ఇక్కడంతా స్నో, కానీ ఆగకూడదు. ఆగి ఫోటోలు దిగుతామంటే మాత్రం ఆర్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నిజంగా ఆగకూడదు, ఆగితే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఖాళీ ఇది. ఇదిగోండి స్నో స్నో. బుమ్లా ఇంకా 6 kilometers. ఇక్కడ పెద్ద లేక్, మదర్ టెంపుల్ ఉంది. బుమ్లా 3 kilometers. ఒక చిన్న క్రాస్ ఓవర్ ఉంది, కిందకి వెళ్ళొచ్చు కావాలంటే. కింద వాటర్ ఫాల్ ఉంది, ఇంకా ఒక లేక్ ఉంది. బుమ్లా 3.5 kilometers మాత్రమే. వ్యూస్ మాత్రం మామూలు లేవు. ఇక్కడ మొత్తం గ్రీన్ మౌంటైన్స్ పైన స్నో, డిఫరెంట్ వైబ్స్. చలి కూడా చాలా గట్టిగా ఉంది. ఇక్కడ బైకర్స్ తక్కువ, కార్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పీపుల్ హ్యావింగ్ ఏ గుడ్ టైం, ఫోటోలు దిగుతున్నారు. మనం కూడా దిగుదామా? కెమెరా అయితే ఆగిపోతా ఉంది మళ్ళీ. ఇక్కడ వార్ మెమోరియల్ ఉంది, జోగిందర్ సింగ్ మెమోరియల్. రిటర్న్లో అవుదాం. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, జనాలు ఎక్కువ ఉన్నారు. ఫుల్ కార్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వ్యూస్. బుమ్లా పాస్కి ఓన్లీ 0.5 kilometers దూరంలో ఉన్నాం. అప్పుడే ఎండ, అప్పుడే ఫాగ్, అప్పుడే చినుకులు, మామూలు లేదు వెదరు. నా కెమెరా ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఇదిగోండి అన్ని కార్స్ ఆగినాయి.
దిస్ ఈస్ బుమ్లా పాస్, ఇండో చైనా బార్డర్. We are proudly reached Bumla Pass. ఇండియన్ ఫ్లాగ్ రెప్రవల్ ఆడుతుంది. మనం ముందుకెళ్ళి పాక్ చేద్దాం. We are at Bumla Pass now. We both మేము సక్సెస్ఫుల్గా ఈ టఫ్ టెరైన్ దాటుకుంటూ బుమ్లా పాస్ రీచ్ అయినాం. ఓకే ఇవ్వండి. ఇండియన్ ఫ్లాగ్ అండ్ ఇది మన ఇండియా చైనా బార్డర్. ఎంట్రీ చేయాలి. అక్కడ ఎంట్రీ చేసిన తర్వాత వెళ్ళాలి. కొంచెంసేపట్లో బంద్ అయిపోతుందంట. ఇటు హౌ ఫీలింగ్? గ్రేట్ అంట. ఫుల్ చలి ఉంది ఇక్కడ. వ్యూ మాత్రం అదిరిపోయింది. బార్డర్ని దగ్గర నుంచి చూసొచ్చాం. అక్కడ కెమెరా వీడియో అలవ్ లేదు. అక్కడ ఆర్మీ వాళ్ళు తీసిన ఫోటో 200 రూపీస్. ఫీల్ ప్రౌడ్. అది యాక్చువల్గా ఇండో టిబెట్ బార్డర్, కానీ చైనా వాళ్ళు ఆ టిబెట్ని ఆక్రమించుకున్నారు కాబట్టి అది ఇప్పుడు ఇండో చైనా బార్డర్ అయిపోయింది. అక్కడ హిస్టరీ విన్నాము, చాలా గూతం వచ్చాయి. ఇంతకుముందు మనం ఒక వార్ మెమోరియల్ చూసాం కదా, ఆయన గురించి అడిగితే చెప్పారు ఇది బ్రేవ్ సోల్జర్, పరమవీర్ చక్ర ఇచ్చారు ఆయనకి. వెనకాల ఇండియన్ ఫ్లాగ్. ఆ ఫోటో చూడండి, ఆర్మీ వాళ్ళు ఫోటో తీశారు. మాది 200 రూపీస్. ఇదిగోండి. రైట్, ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మేము. మళ్ళీ ఇక్కడితో నా బుమ్లా పాస్ వీడియో ఎండ్ చేస్తున్నా. మాటలు రావట్లేదు, మాట తగబడుతుంది. ఇక్కడ వెనకాల స్టోన్ ఉంది, బుమ్లా 15,200 రూపీస్ స్టోన్. చలో ఇంకా నెక్స్ట్ సెలా పాస్కి వెళ్ళాలి. టైం అయిపోతూనే ఉంది, చాలా దూరం వెళ్ళాలి ఇంకా మనము. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో తెలుసుకుందాం. ఇటా భారత మాతాకి జై, జై హింద్. ఇటా హౌ ఫీలింగ్? చెప్పు చెప్పురా. ఎక్సైటెడా? ఎక్సైట్మెంట్ అయిపోయింది, ఇదే లాస్ట్ ఇంకా. To see the snowfall and snow. గట్టిగా మాట్లాడు. I'm very happy. స్నోఫాల్ మాకు సెకండ్ స్నోఫాల్. మొన్న ఫస్ట్ స్నోఫాల్, ఇప్పుడు సెకండ్ స్నోఫాల్.